when a man was going on street, people who were looking at him, they were being astonished and saying, look at him. ఎవరని చెప్పి అనేకులు వచ్చి చూసి ఆయనను చూసి బహుగా సంతోషపడుతున్నారు. And people are feeling overjoyed when they looking at that person. అందరూ ఆయన చూసి అదృష్టవంతుడు 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 అంటున్నారు ఆయన్ను. And people who are looking at him, they were calling, he's lucky person, he's lucky person. అబ్బబ్బబ్బా అదృష్టవంతుడు ఈ రోజు మా బజార్లో పోతున్నాడు, ఈ రోజు మా బజార్లో పోతున్నాడు, అడుగో అదృష్టవంతుడు అంటున్నారు. And they were saying that he is lucky person, he is going through our street. చిన్న పిల్లలైతే కేరింతలు కొడుతున్నాడు, మా బజార్లో పోయాడు వస్తున్నాడు అదృష్టవంతుడని. And children are screaming, children are shouting that he is going through our street. యవనస్తులైతే ఆయనను చూసి దాక్కుంటున్నారు, ఆయన చూసి భయపడే రీతిలో దాక్కుంటా ఉన్నారు. Young people are hiding when they looking at him. అలాగనే ప్రధానులు అనగా అధికారులు కూడా ఆయన చూసి నోటి మీద వేలేసుకొని మౌనంగా ఆయనకెళ్ళి చూస్తా ఉన్నారు. Officers and principals, they are putting their fingers on their mouth when they saw him. అంటే ఆయన్ను చూసి అందరూ అదృష్టవంతుడు అదృష్టవంతుడు అని చెప్పి ఆయనను చూసి భయపడుతూ ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. And people who are looking at him, they are saying that he is lucky person and blessed. ఎవరు ఆ అదృష్టవంతుడు? Who is that lucky one? ఎవరు ఆ దారిన పోతున్నటువంటి అదృష్టవంతుడు? Who is that lucky person who is passing through the street? ఆయన పేరు యోబు. His name is Job. కొట్టండి చప్పట్లు ఇప్పుడు. Let us shout. Let us clap. ఆయన పేరు యోబు. His name is Job. యోబు అనగా దేవుని తట్టు తిరుగువాడు అని అర్థము. Job means turning to God. ఆయన దేవుని తట్టు తిరుగువాడు. He is the one who turns to God. ఈ యోబుని బట్టి అదృష్టవంతుడు అదృష్టవంతుడు అంటున్నారు. They were saying that Job is lucky person. చదువుదాము ఒకసారి యోబు గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. Let us read the book of Job 29 verse. నా సంగతి చెవినబడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను అంటున్నాడు. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. Praise be to the name of the Lord. అందరూ నన్ను అదృష్టవంతుడిగా ఎంచారు అంటున్నాడు. He says that everybody counted me as a lucky person. నా ప్రియమైన సోదరి సోదరులారా, my dear brothers and sisters, అతను అందరూ అదృష్టవంతుడు అంటున్నారు యోబును. Job is being praised by all as lucky person. మనుషులే కాదు, not only men. దేవాది దేవుడు కూడా యోబును బట్టి ఆయన మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. యోబును బట్టి God of gods, that he is giving he bears witness about Job. యోబును బట్టి మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు దేవుడే. God is giving a good testimony about Job. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనానికి ఒకసారి మనం వస్తే, if we come to the book of Job 1 verse 8. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక. Praise be to the name of the Lord. దేవుడే యొక్క యోబును బట్టి సాక్ష్యం ఇస్తున్నాడు. God, he himself is giving testimony about him. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడంట? యథార్థవంతుడు అని అంటున్నాడు. Because God says that he is upright. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అంటున్నాడు. He is the one who fears God. చెడుతనమును విసర్జించిన వాడు అంటున్నాడు. He shuns evil. నా ప్రియమైన వారలారా, my dear brothers and sisters, అదృష్టవంతుడు అవడానికి గల కారణం, the reason why he is being praised as lucky one, దేవుని చేత పొగడబడడానికి గల కారణం, the reason why he is being praised by God, అంటే మనుషులు దేవుడు అందరూ పొగడబడడానికి గల కారణం, the main reason why people and men and God are praising him, అతడు యథార్థవంతుడును, because he is upright, దేవుని యందు భయభక్తులు గలవాడును, he is God fearing person, చెడును విసర్జించిన వాడుగా కనపడుతున్నాడు. he appears that he shuns evil. నాగా ఎప్పుడైతే ఈ అనుభవాలు నీలో ఉంటాయో నిన్ను బట్టి దేవుడు సంతోషించేవాడుగా ఉన్నాడు. When you have these characteristics, that God will feel glad about you. నా ప్రియమైన సోదరి సోదరుడా, my dear brothers and sisters, యథార్థవంతుడు అనగా he is upright. Upright means, ఎలా ఉంటాడో తెలుసా? you know how? అనగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడు. He speaks the truth which is there. బయట ఒకటే విధంగా ఉంటాడు, లోపల ఒకే విధంగా ఉంటాడు. He is same as inside.
లోపల ఒకటి బయట ఒకటి ఉండేవాడు కాదు. He will not be something inside and outside something. బయట ప్రేమగా ఉండి లోపల కపటముగా ఉండేవాడు కాదు. He will not be like loving outside and hypocrisy inside. అంత మాత్రమే కాదు. Not only that, అనగా అన్ని విధాలుగా ఉన్నది ఉన్నట్టుగా బయట ఏముంటుందో లోపల కూడా అలాగనే ఉంటది. and he used to reveal which is inside. అంత మాత్రమే కాకుండా Not only that, అతను ఏదైనా తనలో ఉన్నది ఏదైనా ఇతరులు చెప్పినప్పుడు తన ప్రవర్తనను సరి చేసుకునేవాడుగా ఉంటాడు. he used to correct his life when somebody says to be corrected. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. Let us read Proverbs 21 verse 29. 21వ అధ్యాయం 29వ వచనములో 21 verse 29. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకొనును అని మనం చూస్తున్నాం. He says that upright will correct his life, his behavior. నా ప్రియమైన సోదరి సోదరుడా, My dear brothers and sisters, అనగా దేవుడు ఇలాంటి వాళ్ళను ప్రేమిస్తాడు. God loves such people. యథార్థవంతుల మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. And upright his sight will be. ఆయన యథార్థవంతులకు నేను ఏ మేలు చేయక మాననంటున్నాడు. He says that I will not withhold my hand without doing any good thing for them. నా ప్రియమైన సోదరి సోదరులారా, My dear brothers and sisters, ఇక్కడ యోబు విషయంలో చూస్తే యథార్థత కలిగిన వాడుగా కనబడుతున్నాడు. here if we see about the matter of Job that he is upright, అందుకే దేవుని ద్వారా మంచి సాక్ష్యాన్ని పొందుతున్నాడు. therefore Job is receiving a testimony by God. నా ప్రియమైన సోదరి My dear సోదరులారా, brothers and sisters, అంత మాత్రమే కాదు, not only that, దేవుని యందు భయభక్తులు గలవాడుగా చూస్తున్నాం. and we see that he is God fearing. భయము ఉండాలి, భక్తి ఉండాలి. We should have fear and devotion. ఈ రెండు కంబైన్డ్, ఈ రెండు కలిసి ఉండాలి. These two things should be combined. కాబట్టి ఈ రెండు కలిగి ఉండాలి. These two things we should have these two things. కొంతమందికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. Some used to have fear but not devotion. Some other used to have devotion but not fear. ఒక ఆమె పొగాకు నోటి నిండా పెట్టుకొని పైన నెత్తిన తల మీద ఒక మూట పెట్టుకొని వస్తా ఉంటది, రోజు పొద్దున్నేట పోతా ఉంటది. One lady used to pass through this way by having some weight and having something inside of her mouth. పొగాకు కూడా ఇక్కడ నోటి నిండా పెట్టుకొని బుగ్గ నిండా పెట్టుకొని నమలుకుంటూ వస్తూనే ఉంటది. ఆ కాళ్ళని నుండి ఇట తీసుకొని పోతా ఉంటది. And she used to eat something and she used to grind that, and as she used to grind that, she used to move through the street. ఆమె ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటది, అందుకనే ఉదయాన్నే వెళ్తా ఉంటది. She is doing something business, and therefore she passes through this street. ఎందుకంటే ఒక బాక్స్ కూడా ఆమె నెత్తి మీద ఉంటుంది, ఒక పెట్టె కూడా నెత్తి మీద ఉంటుంది, తల మీద ఉంటుంది. One box also, she used to carry one box also upon her head. ఇక్కడ మందిరం దగ్గరికి వచ్చేసారు కదా, when she come to this church, అని చెప్పేది ఊసేస్తుంది. she used to split out which is inside of her mouth. చెప్పులు పక్కకి ఇచ్చేస్తుంది. and she removes her sandals. ఎమ్మటి దండం పెట్టుకొని చంపదెబ్బలు వేసుకొని పోతుంటది. and she used to praise God by putting her hands together, and she used to go. అంటే ఇప్పుడు ఈమెకి ఏముంది అంటే, you know what she had? దేవుని భయం ఉంది. she have the fear of God, కానీ లోపల భక్తి లేదు. but inside of her she doesn't have any devotion. అంటే నా ప్రియమైన వారలారా, it means, my dear brothers and sisters, భయము ఉండాలి, భక్తి ఉండాలి. we should have fear and devotion. భయం భక్తి కూడా ఆమెలోకి ఉంటే, if she have devotion inside of her, దేవునికి వ్యతిరేకమైనది ఆమెలో ఏది ఉండదు. and she will not have anything which is opposite to God inside of her. నా ప్రియమైన సోదరి సోదరుడా, my dear brothers and sisters, కాబట్టి భయభక్తులు కలిగి ఉండాలి. we should have fear and devotion in our life. ఈ యొక్క యోబులో భయము భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. Job is having fear and devotion towards God. నా ప్రియమైన సోదరి సోదరుడా, my dear brothers and sisters, మనలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా మనం ఉండాలి. we should have fear and devotion towards God. దేవుని భయం ఉంది, పర్వాలేదు. we have fear of God, it's good. ఆయన భక్తి కూడా నీలో ఉండాలి. his devotion also must be in you. చాలా మంది భక్తిగా ఉంటున్నారు, పర్వాలేదు. many people are living a life of devotion, that's good. ఆయన ఎడల భయం కూడా ఉండాలి. but we need fear also towards him. భక్తి ఉంటేనే సరిపోదు. fear is
devotion is not enough. భయం కలిగి ఉండాలి. We need fear too. భయం ఉన్న వ్యక్తివైతే If you have fear, దేవుడు నన్ను చూస్తున్నాడు అన్నటువంటి ఆలోచన నీలో ఉంటది. you will have a thought that God is watching you. దేవునికి వ్యతిరేకమైనది ఏది చేయలేవు. You will not do anything which is opposite to God. దేవుడు చూస్తున్నాడని భయపడతావు. You will fear to God that God is watching you. నా ప్రియమైన సోదరి My సోదరుడా, dear brothers and sisters, ఈనాడు అన్ని విధాలుగా తాగి తలకు పోసుకుంటున్నారనంటే many are drinking and they are simply wasting that. వాళ్ళ పేర్లు చూస్తే మోషే, యెహోషువ, ఈ యొక్క దానియేలు ఈ రకంగా క్రైస్తవ పేర్లే కనపడతా ఉన్నాయి చాలా If we మందికి. check the drunkard's name, that means that their names are Daniel, Moses and all Christian names. అంటే వీళ్ళు ప్రార్థనలు దేవుని తెలిసిన వాళ్ళే, దేవుని ఎరిగిన వారే భక్తిని అనుసరిస్తూ ఉంటారు అప్పుడప్పుడు చర్చిలకు. It means those are the people who knew God and they are coming to church and they are following devotion. కానీ భయం అనేది వారిలో కనపడటం లేదు. But there is no fear of God in them. అయ్యో నన్ను దేవుడు చూస్తున్నాడు కదా అన్నట్టు ఆలోచన లేదు. They have no thought that God is watching them. నా ప్రియమైన సోదరి My సోదరుడా, dear brothers and sisters, ఇలాంటి ఆలోచన కలిగిన వాడు if a person have such thought, అనగా అన్ని విధాలుగా దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు a man who fears to God, వినయము కలిగి ఉంటాడు. that God-fearing person will be humble. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. Let us read Proverbs 21 verse 22వ అధ్యాయము 4వ వచనము. 22 verse 4. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. దేవునామమునకు స్తోత్రము కలుగును గాక. Praise be to the name of the Lord. నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో, when you have fear of God, ఐశ్వర్యం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, and all that ఘనత కలుగుతుంది, and honor, జీవము ఉంటుంది, and even life too. దేవునామమునకు స్తోత్రము కలుగును గాక. Riches, honor and life will be given to you. దేవునామమునకు స్తోత్రము కలుగును గాక. Praise be to the name of the Lord. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు వినయం కలిగి ఉంటాడు. People who have the fear of God, they will have the humbleness in them. వినయము అనగా అన్ని విధాలుగా తగ్గింపు కలిగి ఉంటాడు. Humbleness means he always have a heart of lowness. అందుకనే ఈ యోబులో అలాంటి అనుభవాలు కలిగి ఉన్నాయి. Therefore this Job is having such characteristics. అతనిలో ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, అనగా జీవమును ఉంది అతనిలో. Job is having riches and honor and life in him. అందుకనే అతన్ని అందరూ చూసి అదృష్టవంతుడు అదృష్టవంతుడు అంటున్నారు. Therefore people who is watching at him, that they were saying that he is lucky person. మనుషులు పొగుడుతున్నారు, దేవుడు కూడా పొగుడుతున్నాడు. Men are praising him, even God too. దేవుడి చేత పొగడబడిన వాడు ధన్యుడు. Blessed are the people who are praised by God. దేవుని ద్వారా మెప్పు పొందిన వాడు గొప్ప ధన్యుడు. Blessed is the man who praised by God. నా ప్రియమైన వారలారా, My dear brothers and sisters, మనం అన్ని విధాలుగా జాగ్రత్తగా ఇలా యోబులాగా ఉంటే మనం అన్ని విధాలుగా మేలును పొందుకుంటాం. and if we are godly like Job, then we will receive many blessings from God. అంత మాత్రమే కాదు, Not only that, ఆయన చెడుతనమును విసర్జించిన వాడని మనం చూస్తున్నాం. we see that Job shuns evil. దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి యోబు చెడుతనాన్ని విసర్జించిన వాడు. Job is the one who shuns evil. ఈనాడు చాలా మంది చెడుతనమును చేతుల్లో పెట్టుకొని ఎప్పుడు దాన్నే చూస్తా ఉన్నారు. Many are holding the evilness in their hand and they are watching at it. ఎప్పుడు ఎందుకంటే అన్ని సెల్లులు వచ్చాయి, because we got many phones. వాటిలలో రకరకాల గందరగోళమైన చెత్త చెదారం అంతా సొత్తనే ఉంటారు. Many things they are watching in the phones. నా ప్రియమైన సోదరి సోదరులారా, My dear brothers and sisters, మంచికే వాడాలి గాని చెడుకు వాడకూడదు. we should use the phone for good things but not for wrong things. అది అందులో మంచి ఉంది, చెడు ఉంది. It has good and bad. అది మంచి ఉంది, చెడు ఉంది. It has good and bad. మనము వాడుకోవాల్సింది మంచికే We వాడుకోవాలి, should use it for good, చెడుకు వాడుకోకూడదు. not for bad. అది దేవుడు చూస్తుంటాడు. God watches it. దేవుని భయం కలిగి నీవుంటే, If you have the fear of God, చెడును విసర్జించిన వ్యక్తివైతే, if you shun the evil, అందులో చెడును నువ్వు చూడవు. then you will not watch the evil. అందులో చెడు ఉంది, మంచి ఉంది. It has good and evil. మన ఇంట్లో కత్తిపీటలు ఉన్నాయి. We have
knife in our house. కత్తులు ఉన్నాయా లేవండి? We have knives, right? కత్తులు ఉన్నాయా లేవా? We have knives, right? కొడవన్లో కత్తియో లేకుంటే కత్తి పీటో ఏదో ఒకటి ఉంటది. Different kinds of knives we have in our house. అది లేకపోతే మనకు కుదరదు. If we don't have that, that will not be possible for us. అది లేకపోతే మనకు ఇంట్లో వంటకాడ కుదరదు. If we have no weapons like that, that is not possible in kitchen. అవి మనకు కావాలి. We need that. కూరగాయలు కోసుకోవాలి. We need to cut the vegetables. వంకాయలు కోసుకో, గుమ్మడికాయలు కోసుకో, అన్ని మామూలుగా సొరకాయలు కోసుకో, తలకాయ మాత్రం కోసుకోబాక. Cut whatever vegetable you want to cut, but don't cut your neck. కూరగాయలు కోసుకోవడానికి కత్తి గాని మిడకాయ కోసుకోవడానికి కాదు. We have knives just to cut the vegetables, not to cut the neck. కాబట్టి నా ప్రియమైన సోదరి Therefore, my dear brothers and sisters, కాబట్టి మంచికే వాడాలి గాని చెడుకు కాదు. we should use it for good but not for bad. అందుకనే నేను చెడును చూడను అని చెప్పి యోబు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. Therefore, Job says that I will not look at wrong things, therefore he made covenant with his eye. చదవండి 31వ యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. Let us read Job chapter 31, one verse. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగో చూస్తున్నాను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. Praise be to the name of the Lord. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? Let us shout hallelujah once. నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, నేను కన్యకను ఎలాగో చూతును అంటున్నాడు ఆయన. He says that I have made a covenant with my eye. How can I look lustful at యంగ్ ఉమెన్? అంటే చూతును అనేది దాని అర్థం ఏంటంటే మోహపు చూపుతో నేను చూడను అంటున్నాడు. లుకింగ్ మీన్స్ he says that I will not see the sight of lust. చిన్న పిల్లలైతే నాకు బిడ్డలు లాంటి వాళ్ళు. If they are kids, they are like my children. ఇంకొకరు యవనస్తులైతే నాకు చెల్లెలు లాంటి వారు. If they are young people, they are like my younger sisters. ఇంకొకరు పెద్దవారు అయితే నాకు అక్క లాంటి వాళ్ళు. If they are little more better, little more big, little more elder than them, ఇంకా that they నాకంటే are పెద్దవాళ్ళు ముసలి like elder sisters to me. ఇంకా నాకంటే ముసలి వాళ్ళు అయితే నాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. If they are old than me and they are like my father and mothers, తల్లులు లాంటి వారు, they are like my mothers. అలాంటి అనుభవముతోనే నేను చూస్తాను. He said, in such manner I will look at them. తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. He made a covenant with his eye. నా కన్నులతో కూడా నేను పాపము చేయను. He made a covenant not to do sin. నా చూపుతో కూడా నేను పాపము చేయను. He made a covenant not to commit sin even through his sight. 27వ వచనములో అక్కడనే మనం చూస్తే, if we see here verse 27, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినగుదును అంటున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నా హృదయం ప్రేరేపించబడి నేను ఇతరులకు నేను ముద్దుగీన పెడితే దేవుడు నన్ను చూస్తాడు, నేను వేషధారినవుతాను. కాబట్టి ఇలాంటిది నాకు వద్దు అని ఒక నిబంధన చేసుకున్నాడు. చప్పట్లు కొడతాము ఒకసారి. దేవునికి భయపడవాడుగా ఉన్నాడు యోబు. Job is God fearing person. నా ప్రియమైన సోదరులారా, my dear brothers and sisters, యోబు దేవునికి భయపడవాడుగా కనపడుతున్నాడు. Job is the one who faced God. అంత మాత్రమే కాదు, చెడును విసర్జించిన వాడుగా కనపడుతున్నాడు. Not only that, he dispels evil. అందుకనే ఈయనను పొగుడుతూ ఉన్నారు. Therefore he is being praised. అదృష్టవంతుడు అంటున్నారు. They were saying that he is lucky person. దేవుడు కూడా ఆయన్ను పొగుడు గణపరుస్తున్నాడు. Even God also honoring him that he is lucky person. నా ప్రియమైన సోదరి my dear brothers and sisters, అయితే but so ఈయనను అడిగితే ఈ యొక్క యోబునికి అడిగితే ఏమంటున్నాడంటే, you know, when we ask Job what he says, యోబు గారు Job, ఏంది నువ్వు మనుషులందరూ నిన్ను పొగుడుతున్నారు, దేవుడు కూడా నిన్ను మెచ్చుకుంటున్నారు, అసలు ఏంటి నీ విషయమో అని ఆయనకి అడిగితే, if we ask Job what is the reason that men and God are praising you, చదవండి 29వ అధ్యాయం 3వ వచనాన్ని యోబు గ్రంథంలో మనం చూస్తాం. he says that in the book of Job 29,
అప్పుడు ఆయన అంటాడు, యోబు చెప్తున్న సమాధానం ఏమిటంటే, You know what Job replies? అప్పుడు ఆయన దీపము నాకు తలకు పైగా ప్రకాశించెను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒక్కసారి. Let us clap once. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. Praise be to the name of the Lord. నాకు తలకు పైగా ఏముంది అంటున్నాడు. You know what he says upon my head? ఆయన దీపము నాకు తలకు పైగా ఉందంటున్నాడు. He says God's lamp is upon my head. అది నాకు ప్రకాశిస్తుంది అంటున్నాడు. He says that lamp shines. ప్రకాశము అనగా వెలిగిస్తుంది అంటున్నాడు. Shine means light. ఆ వెలుగులో Lights. నా దగ్గర ఉన్న ఎంత మాత్రము ఏ చీకటికి ఇక తావులేదు, నేను వెలుగులోనే నడుస్తున్నాను అంటున్నాడు. He says with that light I have no source of immediate darkness. I am walking in that light. నా ప్రేమనంటే సోదరి సోదరుడా, My brothers and sisters, ఇదే మాట దావీదు కూడా అన్నాడు. this is the same word David also said. నీ వాక్యము నాకు దీపముగా ఉండెను అంటున్నాడు. Your word is light to my your word is light. పాట కూడా ఉంది. We have a song also. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. కొట్ట చప్పట్లో. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన శక్తితో జలరాశుల నుండి బలమైన శక్తితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. నా ప్రేమనటి సోదరి సోదరులారా, My dear brothers and sisters, దావీదు అంటున్నాడు, David says, నా దీపము నీ వాక్యము నాకు దీపముగా ఉండెను అంటున్నాడు. your word is light to me. ఎందుకంటే You know why? ఈ యొక్క దీపము వెలిగిస్తుంది, Lamp gives light. అది ప్రకాశిస్తుంది. It gives light. దీపము అనగా వాక్యము, వాక్యం అనగా దేవుడై ఉన్నాడు. కొట్టు Lamp చప్పట్లు means కొట్టు. word, word means God. Let us clap. అంటే నాకు పైగా నా పైన ఎవరున్నారంటే నా దేవుడు ఉన్నాడు అంటున్నాడు యోబు. It means Job says that upon my head God is there. నాకు పైన ఉండి అన్ని విధాలుగా వెలిగిస్తూ నన్ను నడిపిస్తున్నాడు అన్నాడు యోబు. Job says that God is leading me by leaving on my head. నా ప్రేమని సోదరి సోదరుడా, My dear brothers and sisters, నీ పైన దేవుడు ఉన్నప్పుడు God is upon you. అన్ని విధాలుగా నిన్ను నడిపించే నాయకుడుగా ఉంటాడు. He will be a leader in all ways to make you walk. అనగా నీకు చీకటిలో నడవవు. You will never walk in darkness. అందుకనే యోబు అంటున్నాడు, Therefore Job says, నాకు తలకు పైగా నా దేవుడు ఉన్నాడు అన్నాడు. my God is upon my head. నాకు పైగా నాకు దీపం ఉంది అంటున్నాడు. He says that God is my light. నా ప్రేమని సోదరి సోదరుడా, My dear brothers and sisters, అనగా యోబు దేవునిపై ఆయనపై ఉన్నటువంటి ఆ దేవుని పైన ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. Job is the one who have desire about God. అందుకే ఆయన వెలిగించబడుతున్నాడు. Therefore he is being light. నా ప్రేమని సోదరి సోదరుడా, My dear brothers and sisters, దేవునిపై ఆశ కలిగిన వాడు గొప్ప చేయబడతాడు. people who have desire on God, they will be made లోకం great. లోకం మీద ఆశ పెట్టుకున్న వాడు తక్కువ చేయబడతాడు. People who have desires on world, they will be brought to low. నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకొని ఉన్నావు? On whom you have desire? దేవుని పైననా లోకం మీదనా? Is your desire on God or the world? నా ప్రేమనటి సోదరి సోదరుడా, My dear brothers and sisters, నువ్వు ఎవరిపైన ఆశ పెట్టుకొని ఉన్నావు? on whom you have desire? అనగా దేవునిపై ఆశ పెట్టుకొని నీవుంటే నీవు గొప్ప చేయబడతావు. If you have desire on God, you will be made great. అందుకే దావీదు గొప్ప చేయబడ్డాడు. Therefore David was made great. యోబు గొప్ప చేయబడ్డాడు. Job was made great. ఎందుకంటే వారి పైన ఆ దీపము ఉన్నది కనుక. Because that lamp is on them. నా ప్రేమటి సోదరి సోదరుడా, My dear brothers and sisters, యోబు అందుకే అదృష్టవంతుడైనాడు. therefore Job became
became lucky person. రెండవదిగా ఆయన అడిగితే, Second thing, if we ask him, యోబు Job, నువ్వు ఈ విషయం చెప్పావు పర్వాలేదు, అంతటితో అదేనా అని ఈయన అడిగితే, if we ask him, you said this thing, is it only the thing or anything else left? అంతేకాదు Anything else? అంతేకాదు. But he says not only that. అదే యోబు గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. Let us open Job, అక్కడ ఆయన ఏమంటాడంటే, book of Job, దేవుని రహస్యము నా 29 verse గుడారమునకు 4. పైగా ఉంది అంటున్నాడు. ఒకసారి ఇక్కడే స్తోత్రం చెప్దామా? praise the Lord. దేవుని యొక్క రహస్యము నా గుడారమునకు పైగా ఉంది అంటున్నాడు. He says the secret of God is upon my tabernacle. నా ప్రేమనటి సోదరి My సోదరు, dear brothers and sisters, ఆయన యొక్క రహస్యము అనగా దేవుని యొక్క రహస్యము యోబు ఇంటి పైన ఉందంటున్నాడు. he says that secret of God is upon his house. ఇంటి పైన ఆయన దేవుని యొక్క రహస్యం ఉందంటున్నాడు. On his house, the secret of God is there. చాలా మందికి రహస్యాలు ఉంటాయి. Many are having many secrets. భర్తకు తెలియకుండా భార్య రహస్యాలు ఉంటాయి. Wives used to have secrets without the knowledge of husband. భార్యకు తెలియకుండా భర్త రహస్యాలు ఉంటాయి. Even husband also used to have like that. నన్ను ఊరిని చూడబాకండి. Don't look at me. seriously, Seriously. నేను చెప్పే విషయాలు వేరుగా ఉంటాయి. Which I'm saying is something different. ఏమిటా రహస్యాలు అంటే, You know what are that secrets? నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. I know a lady. కొడుకు కోడలు ఉన్నారు ఆమెకు. He have son and daughter-in-law. ఈ కోడలు రంపరాక్షసి. This daughter-in-law is something. She is not good. అత్తను రానియటంలే. She is not allowing her for mother-in-law to come in. కోడళ్ళారా ఆలోచన చేయండి. But dear daughter-in-laws, think yourselves. మీకు మొగుళ్ళు ఉన్నారంటే ముందు వాళ్ళకు కొడుకులే కదా. If you have husband, means that husbands are sons of them. నువ్వు ఇయాల చూసిన దాన్ని బట్టి రేపు కూడా నీ కొడుకులు అట్టనే చూస్తారు. How you take care about them, the same thing happened to you. కొలిసిన కొలతతోనే కొలవబడుతుంది. And whatever the measure you measure, that the same measure will be happen to you. ఇప్పుడు ఈ కోడలు రంపరాక్షసి. Now this daughter-in-law is not. She is something different. ఇక ఈమె కొడుకుని చూస్తేనేమో కొడుకు నోటి మీద వేలేసుకొని ఉంటాడు. If we look at that son used to put his finger always on his mouth. వాడు డూడు బసవన్న. He used to just follow what she says. వాళ్ళ అమ్మని ఏమన్నా అంటుంటాడు. And he used to simply shake his head whatever that his wife scolds at. పెత్తనమంతా ఇంకా ఏమదే కోడల్దే. All the authorities that daughter-in-laws. అందుకని ఈ అత్త కూడా ఏం చేసింది తెలుసా? That is why, you know what that mother-in-law did. చిన్నగా దొంగతనంగా పాపం కష్టపడి 1,00,000 రూపాయలు లగబెట్టుకున్నది. And she saved secretly 1 lakh rupees. ఆ 1,00,000 రూపాయలు ఏడ ఉంచాలబ్బా ఎట్ట చేయాలా అని ఆలోచన చేసి ఒక ఆమెకి ఇచ్చేసింది. She gave that 1 lakh rupees to another lady. అక్క Because she didn't know what to do with that. అక్క She said, sister, ఈ డబ్బులు నీ దగ్గర ఉంచక్క, నేను అడిగినప్పుడు అప్పుడు ఇత్తు అక్క అన్నది. She said with her, sister, keep this money with you and I will give me when I ask you. ఏమంటుంది? అక్క నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడే ఇచ్చేస్తాను అక్క, నా దగ్గర ఏటీఎంలో ఉన్నట్టుంటాయి అక్క అన్నది ఆమె. And she said, sister, whenever you ask me I will give you. You just keep with me that money and it will be saved like ATM. 2 రూపాయల వడ్డీ న్యాయమైన వడ్డీ కాబట్టి నేను 2 రూపాయల వడ్డీకి కూడా ఇస్తాను అక్క అన్నది. And she said 2 rupees interest is it is good, therefore I will give you. కాబట్టి రీజనబుల్, therefore I will give you. అది న్యాయబద్ధంగానే ఏమైపోయిందంటే మొత్తం బాండ్ పేపర్ రాసిచ్చింది. తర్వాత ఏమంటుంది? అక్క నా దగ్గర ఉంటే నా కోడలు నా కొడుకు ఈయన చూస్తే మళ్ళీ ఈ కూడా పోతాయి, బాండ్ పేపర్ కూడా నీ దగ్గరే ఉంచక్క అన్నది. And she wrote that bond paper and she gave to this mother-in-law, but that mother-in-law didn't take that. Simply if my daughter-in-law see that will make something that she will make problem, therefore keep that bond paper with you. That is what she did. She said ఆమె దగ్గర ఉంచడానికి ఇంకా రాయించుకోకపోతే ఏం పోయింది? what is the need of writing that bond paper when it is kept with her? 2 సంవత్సరాలు గడిచింది. After 2 years ఈమెకు ఒక 10,000 అవసరపడ్డాయి. she got a need of 10,000 rupees.
ఆ డబ్బులు ఇచ్చిన ఆమె దగ్గరికి వెళ్ళింది. She went to that lady, one who took that money. అక్క Sister, ఒక 10,000 నాకు అవసరం అక్క. I need 10,000 rupees. ఓన్లీ 10,000. ఐ వాంట్ 10,000. నాకు కేవలం 10,000 రూపాయలు అవసరము. కాబట్టి నాకు 10,000 మాత్రమే అవసరం అక్క. I need only 10,000 rupees. నాకు ఒక 10,000 ఇయ్యక్క అన్నది. Just give me 10,000 rupees, she asked. నా కాడ లేవు నేను ఇయ్యడానికి అన్నది ఆమె. And she said, I don't have money to give you. నీ డబ్బులు కాదక్క, నా డబ్బులలో కొంత ఇయ్యి, ఒక 10,000 అన్నది ఆమె. Then she asked her, not your money sister, just give my money which I gave you before. నువ్వు నాకు డబ్బులు ఇచ్చినవా? At the time she said, when did you give me money? నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చినావు డబ్బులు? When did you give me money? ఏమంటదో అక్క ఏందక్క? Then she said, sister, what sister? ఏందమ్మా? What? ఎవరికి ఇచ్చినావు? To whom you gave? ఎప్పుడు ఇచ్చినావు? When did you give? బాండ్ పేపర్. Bring that bond paper. అది నీ కాళ్ళ పెట్టిన కదా అక్క. She said, I kept that bond paper with you. ఇది ఇంకా బాగుంది అమ్మా. That is little better. That is more better. That పేపర్ నా దగ్గర పెట్టినవా? you kept paper with me. ఇంకా ఇది పోయి ఏమన్నా చెప్పు, నవ్వుతారమ్మా అన్నది. You go to somebody and just tell it to somebody, they will laugh. అక్క ఒక 10,000 అక్క తర్వాత చూసుకుందామంటే నాకా లేవు, నేను ఇయ్యను, నాకు డబ్బులే ఇయ్యలేదని తిరిగింది, అడ్డం తిరిగి. Then she said, sister, give me money, just at least 10,000 because I need it. Then she said that I don't have anything. ఇంకా ఏముంది, ఏమి చేసుకోలేక ఏడ్చుకుంటా ఆమెను ఎంత అడిగినా నేను వాళ్ళకు చెబుతా వీళ్ళకి చెబుతానంటే నీ అబ్బకు చెప్పుకోమంటుంది ఆమె. And she cannot do anything. Therefore she said, I will tell to them and tell to here. Then that lady replied, tell to your father, say anybody you want. ఆమె నా దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చింది. She came to me. ఏలి అన్నా, 1,00,000 రూపాయలు ఇచ్చినానన్నా, పలాంది నేను ఇయ్యలేదని అబద్ధం ఆడుతుందన్నా, ఏం చేయాలన్నా అన్నది. And she said to me, Anna, I gave 1,00,000 rupees to her, but she is telling that she didn't take. నేను ఒక మాట అన్నా. I said, అక్క నేను ప్రార్థన చేస్తలే, వాటిల్లో దశంభాగం ఇస్తానని మొక్కు అక్క అన్న. I said with her, Akka, I will pray, but you decide yourself to give tithe on that money. ఆమె మళ్ళీ అనుకున్నదో ఆ వడ్డీ పైసలల్లనే కదా, ఏం కాదులే ఇస్తానన్నా అన్నది. నా ముందే లెక్కలేస్తుంది ఆమె. And she said, I will give you interest money. అమ్మ ఈ సైతాన్ని ఆ వడ్డీ పైసలు వస్తాయి కదా అంటే 1,00,000 రూపాయలలో తరగతి కదంట, ఈ వడ్డీ పైసలలో వస్తాయి కదా దాంట్లో 10,000 ఇవ్వచ్చులే అని చెప్పి నా ముందే ఇట్ట లెక్కలేసి ఇస్తానన్న 10,000 కదా ఇస్తానన్నా అన్నది ఆమె. And she calculated that thing in interest money and she said, I will give. ఈమె తిక్కలే సరేలే అనుకోండి, నేనుండి సరే లెక్కనే ప్రార్థన చేస్తాను, ఒక వారం రోజులు ఆగిన తర్వాత రా అన్న. And I said that I will pray for that. You can come after a week. కరెక్ట్ గా వారం రోజులకు వచ్చింది. అన్నా after a week she came. ఇప్పుడు నేనేం చేయాలన్నా అన్నది. And she asked me, ఏం చేసేది లేదు, నువ్వు వెళ్ళి నేను ఏలియన్నకు చెప్పాను, ఏలియన్న ప్రార్థన చేస్తున్నాడని చెప్పు అన్న. And I said with her, I went to Eliana and said with Eliana that Eliana is praying. ఏందా కట్టంటావు నువ్వు? And that lady said, what sister, why you are saying like that? ఏలియన్నకి ఎందుకు చెప్పినావు నువ్వు? నేను ఇయ్యనన్నానా? Why did you say to Eliana? 10 రోజులలో నీ డబ్బులు నేను వడ్డీతో సహా తెచ్చిస్తాను, పోయి అన్నకు చెప్పబాకు అన్నదంట. She said that don't say to Eliana, I will give you within 10 days with interest. ఇక ఎందుకంటే అన్న ప్రార్థన చేస్తే ఒకవేళ మాకేదన్నా జరగంది కూడా అందుకు ఈయన జరిగింది అనుకో, ఏ కాలు చేయి నోరు పడిపోతే ఇంకా నేను ఆడ నీ 1,00,000 రూపాయలకు నా జీవితమే పాడైపోద్ది. కాబట్టి మేమట చేస్తామా, ఇయ్యాలని చేస్తాం కానీ దేవుడు చేస్తే మనం ఏం చేయలేములే. కాబట్టి ఏమేమనుకున్నదంటే ఏలియన్నకు చెప్పబాకు, నేను ఇస్తానని చెప్పినానని చెప్పు అన్నకన్నా. And said that don't say to Eliana, but I will give you. ఆమె మన కాడికి వచ్చామని కూడా కాదు. And she is not the one who comes to us. కానీ ఆమె ప్రార్థన పోయేట ఆమె. And she goes to church anyway. ఎందుకంటే వీళ్ళకు బంధువులుగా ఉన్నారు. Anyway, they are relatives to them. నా ప్రియమైన సోదరులు, my dear brothers and sisters. మొత్తానికి 10 రోజులు అన్న తర్వాత ఆమె పిలిచి ఇచ్చింది పాపం, ఏమకు 10,000 వడ్డీతో సహా ఇచ్చేసింది. After that she called her after 10 days and she gave money and with interest. ఒక పేపర్ సంచిలో మొత్తం మదర్ చుట్టుకున్న తీసుకుపోయి ఇంటికి పోయింది. And she took that money in a bundle of papers and went
ఒక రోజు ఆమె ఇట్ట పోతా ఇచ్చినామా, అన్న వందనాలన్నా ఫలానామ మీ ప్రార్థనకు వచ్చి ఆమెకు డబ్బులు ఇచ్చిందన్నా చెప్పింది అన్నది. And she said that somebody they gave money to them. And did she say? ఈ సైతాన్ది నిన్న ఆదివారం వచ్చిందే చెప్పలేదే. And I felt that this Satan, she recently came recent week. She didn't say. అన్న నేను అన్ని జిడుగు పేపర్లో పెట్టి మొత్తం భద్రపరిచి ఇచ్చిన అన్న అన్నది ఆమె. She said, Anna, I kept it all in a paper and I gave. నాకు ఇంకా మనం చూస్తే పిచ్చిలేసినట్టు అనిపిస్తుంది ఇంకా నాకు. మొత్తానికి మళ్ళా ఆదివారం వచ్చింది ఆమె. After a week she came. అక్క ప్రార్థన చేస్తున్నాను అక్క, డబ్బులు ఏమన్నా వచ్చినాయా, ఇంకా ఏమన్నా నన్ను పోయి ఏమన్నా అడగమంటావా అన్న. And I said with her, Akka, I'm praying for that. Did you get or should I pray still? అన్న ఇచ్చిందన్న, మొన్న ఇచ్చిందన్న, తీసుకుపోయి ఇంట్లో పెట్టినన్న, పెట్టెలో టంకు పెట్టెలో భద్రంగా పెట్టుకున్నాను అన్న. వద్దాం అనుకున్నా కానీ అన్న తీసుకొని నాకు ఇంక కుదరలేదన్నా అన్నది ఆమె. She said, I thought to come, but I didn't. It was not possible for me. అన్న నన్ను పక్కన ఒక్క రవ స్థలం ఉందన్న, ఆ స్థలం కొందాం అనుకుంటున్నానన్న, ప్రార్థన చెయ్యన్నా అన్నది ఆమె. She said, Anna, I have a site beside me and pray for that. I am willing to buy that. నీ కొడుకు కోడలకు తెలుసా అన్న. And I said, your son and father, mother-in-law, son-in-law. లేదన్న తెలియకుండా నేను చేపించుకుందామని, నా పేరు మీద చేపించుకుందామని అందుకే ఈ డబ్బులు ఎత్తి పెట్టినానన్నా అన్నది. I kept this money to buy that without the knowledge of them. నాకు చెప్పిపోయిన 2 రోజులకు వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చిండ్రు. After she told with me, and after 2 days her relatives came. ఆ వచ్చిన చుట్టాలలో బాగా తడిసిండ్రు వర్షానికి. They became wet. ఇక ఇప్పుడు ఏమో టంకు పెట్టేది వాళ్ళకి, ఆమెకు ఒక చీర ఈమెకు ఒక చీర ఇచ్చింది. She opened her lock, that box, and she gave saris to them. ఆ సంతోషములో పెట్టెకు తాళం వేయలేదు. In that happiness she forgot to lock that box. వాళ్ళతో పాటు ఒకడు బీడీలు సిగరెట్లు తాగి బంగాకు తాగి కొడుకు కూడా ఉన్నాడు చుట్టాలలో. And they have one person who drinks. ఈమె ఈ సంబరములో చికెన్ తెచ్చింది, పలావ్ వండుతుంది ఇళ్ళకు. And in that happiness she brought chicken and biryani and everything she is cooking. ఈడు ఊరుకుంటాడు, చిన్నగా పెట్టి తెరిచిండు. He simply opened that box. ఈ డబ్బులు చూసిండు. Looked at that box. డబ్బులు మొత్తము దోసుకు తీసుకున్నాడు. He took that money. వాడు మొత్తం వాడి దగ్గర పెట్టుకున్నాడు. He took all money. ఆ రోజు గడిచింది. That day passed. మళ్ళా త్వరగా వాళ్ళను తీసుకొని వాడు కూడా ఇంకా వెళ్ళిపోయినరు. That man also went away by taking. మరుసటి రోజు ఏమకు గుర్తు వచ్చింది. After a day, next day she came to know that. పెట్టె తాళం తీస్తే పెట్టెలో డబ్బులు లేవు. She opened that box. There is no money in that. వా, డబ్బులు పోయినాయి అని అంటే కొడుకు కోడలు తంతారు. If she says I lost my money, that son and daughter-in-law will beat. ఎందుకంటే ఈమె సపరేట్గా ఉంది ఒక చిన్న ఇంట్లో. Because she is living in a little house separately. ఇప్పుడు డబ్బులు పోయినంటే పక్కోళ్ళు యాడి నీకేడి అని పోయి కొడుకు కోడలకు చెబుతారు. And if she says that I lost my money, that the others who are neighbors will ask her how you got money. And they will tell to చెప్పకపోదమా ఏం చేయాలో అర్థం కాలేదు. If she don't say, and she have nothing to do. నా దగ్గరికి వచ్చింది ఏడ్చుకుంటా. She simply came to me. ఏలియన్నా అని ఏడ్చుకుంటూ వచ్చింది. She came. ఏమన్నా తేలు గుట్టిందో పాము గుట్టిందో అని ఏందక్క అన్నా. I thought she may got something bitten by. ఏందక్క ఏమన్నా కుక్క గరిచిందా ఏందక్క అంటే, కుక్క కాదన్నా దానికంటే ఎక్కువదే గరిచిందన్నా అంటుంది. నేనేమన్నా పాము గరిచిందేమో అనుకున్నా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. Praise be to the name of the కాబట్టి అప్పుడు ఏం చేసిందంటే, you know what she did there? అసలు ఏందని అంటే, and then I asked what happened. అన్న నీకు డబ్బులు ఇద్దాం అనుకున్నానా. Anna, I thought to give you money. నాకు ఇద్దామని నన్ను ఎప్పుడు అన్నావు కదా, ఇయ్యలేదు కదా. You said before only to give. అన్నా మాకు చుట్టాలు వచ్చిండ్రన్నా, వాడు పిల్లోడు ఒకడు ఉన్నాడన్నా, వాడు తీసేసినట్టుందన్నా, జరిగిన విషయం చెప్పేసింది అన్న. She said which has happened.
నేను అనుకున్నా దేవునికి స్తోత్రం అనుకున్నా. I thought, praise be to God. Praise. అంతే కదా, నేను కాక ఊరుకుంటానా? You know, దేవునికి స్తోత్రం అన్నా అంటే ఏందన్నా నాది. then she asked me what Anna. నా ప్రేమటి సోదరి సోదరు, My dear brothers and sisters. తర్వాత డబ్బులు వెళ్ళిపోయినాయి. She lost her money. మర్యాదకు 10,000 తీసుకొచ్చి దేవునికి ఇచ్చి ఉంటే కొదమని మిగిలేవి కాదు. She would have దేవునికి ఇచ్చినప్పుడు మిగతా అన్ని మనకే ఉంటాయి. ఒకసారి స్తోత్రం చెప్పండి. Hallelujah. ఇప్పుడు రహస్యంగా దాచిందా లేదా ఈమా? నా ప్రేమటి వారలారా, my dear brothers and sisters, యోబు మీద ఉన్న రహస్యం అలాంటిది కాదు. the secret which is on Job is not like that. యోబుకున్న రహస్యం ఏమిటంటే, you know what's the secret Job నా had? గుడారము పైన రహస్యం ఉన్నది అంటున్నాడు. He says that secret is upon his tabernacle. ఏమిటి ఆ రహస్యం? you know what is it? What is that secret? ఏమిటి ఆ రహస్యం అంటే, you know what that secret is? ఆయనకు విశ్వాసము. that secret is faith. ఏమిటా విశ్వాసం అంటే, what is that faith means? నా శరీరము క్షీణించిపోయినప్పటికీ, even though my flesh becomes weak, నా ఆస్తి సమస్తం కోల్పోయినప్పటికీ, even though I lose my all property, అనగా పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, గొడ్లు పోయినాయి, పశువులు పోయినాయి, అన్ని పోయినాయి, తన శరీరము కూడా కుషించిపోతా ఉన్నప్పటికీ ఆయన అంటాడు, నా దేవుని నేను సజీవుడైన నా దేవుని నేను చూస్తాను అంటున్నాడు. even though he lost many things, he said, I will see my God who is alive. అంటే 13 రకాల చర్మ వ్యాధులు ఆయన పట్టి పీడిస్తా ఉన్నాయి. 13 రకాల చర్మ వ్యాధులు, 13 kinds of skin diseases. ఒక్క వ్యాధి అయితేనే తట్టుకోలేరు. గోకుడే ఒక్క వ్యాధికే, గోకుడే ఒకవేళ గజ్జొత్తినే గోకుడా. We used to scratch for one disease, but he's having 13 kinds of skin diseases. 13 రకాల వ్యాధులు అతన్ని పట్టి 18 నెలలు పీడిస్తున్నప్పటికీ, even though 13 kinds of skin diseases is make him trouble, ఆయన విశ్వాసం ఎలాంటిదో తెలుసా? made him trouble for 18 months. దేవుని నేను చూస్తాను. The only faith he have is that I will see my God. ఒకవైపు వచ్చి తన ఒంటెలు పోయాయి, ఒకవైపు తన గాడిదలు పోయాయి, ఒకవైపు గొర్రెలు పోయాయి, ఒకవైపు ఇండ్లు కూలిపోయి పిల్లలందరూ చచ్చిపోయారు, మొత్తం పోయింది. అనగా అంత మాత్రమే కాదు, 13 రకాల ఆ యొక్క చర్మ వ్యాధులు వచ్చి అతన్ని పీడిస్తున్నా ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నేను నా దేవుని నేను చూస్తాను అన్న విశ్వాసం అతనిలో ఉంది. The only faith in him is that I will see my God. నా ప్రేమటి సోదరి సోదరులు, my dear brothers and sisters, ఆయన విశ్వాసము గొప్పది. his faith is great. విలువ కట్టలేని విశ్వాసం ఆయనది. It is a faith, వెల కట్టలేని విశ్వాసం ఆయనది. it is a faith which is unaccountable. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నా గుడారము It is not worth to amount. దేవుని యొక్క రహస్యం ఉన్నది అంటున్నాడు. Therefore he says, upon my tabernacle the secret of God is there. నా ప్రేమటి సహోదరి సోదరుడా, my dear brothers and sisters, మనం ఎలాగుంటున్నాం? how we are? చదవండి ఒకసారి 19వ అధ్యాయం యోబు గ్రంథము, let us read 19వ అధ్యాయము 25-26 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. 19 verse 25 and 26. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతోనే నేను నా దేవుణ్ణి చూస్తాను. కొట్టు చప్పట్లు ఇప్పుడు ఒకసారి. నా శరీరముతోనే చూస్తాను. నా చర్మం అంతా చీకిపోయినప్పటికీ, నా కురుపులు, పుళ్ళు, ఈ రక్తము, చీము, నెత్తుర అన్ని విధంగా ఉన్నప్పటికీ నా దేవుణ్ణి మాత్రం నేను నా శరీరముతోనే నేను చూస్తానన్న విశ్వాసము యోబులో కనపడుతుంది. Job have a faith, even though he loses everything, even flesh and everything, that he have a faith that he will see God. నా ప్రియమైన సోదరి సోదరుడా, my dear brothers and sisters, ఆయన విశ్వాసము గొప్పది. his faith is great. నేను దేవుణ్ణి చూస్తానంటున్నాడు. he says that I will see God. నా ప్రియమైన సోదరి సోదరులారా, my dear brothers and sisters, అందుకే ఆయన అదృష్టవంతుడిగా మార్చబడ్డాడు. therefore he became lucky. ఆయన ఒకవైపు తన పిల్లలందరూ చనిపోయినప్పటికీ ఆయన అంటాడు, పోయిన దానికి 2 అంతలు నేను పొందుతాను అంటున్నాడు. even though he lost his sons and daughters, and he said, I will get which I lost. నా యొక్క
ఆస్తి అంతా పోయినప్పటికీ ఎంత పోయిందో అప్పటికే యోబు మహా ధనవంతుడు. ఆస్తి అంతా పోయినప్పటికీ ఆయన విశ్వాసం ఏం తెలిసిన, తిరిగి నేను రెండంతలు మళ్ళీ పొందుకుంటానన్న విశ్వాసం ఆయనలో ఉంది. Though he lost all the property, the only faith he have is that he will receive double portion which he lost. ఆయన అన్నట్టుగానే పొందుకున్నాడు. Just as he said, he received. రండి 42వ అధ్యాయం యోబు గ్రంథంలో. Then come to the book of Job. 42వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం 42 verse 10. 42వ అధ్యాయం 10వ వచనంలో యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. బాగా గమనించండి, యెహోవా అతని క్షేమ స్థితి మరలా దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. కొట్టండి చప్పట్లు ఇప్పుడు ఒక్కసారి. పూర్వము కలిగిన దానికంటే యెహోవా మరలా అతనికి రెండంతలు కలుగజేసిన. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తామా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరులారా, my dear brothers and sisters, తర్వాత ఆయన అంటున్నాడు, after that he says, అంత మాత్రమే కాదు, not only that, ఆయన అంటాడు, తిరిగి 5వ వచనంలోకి వచ్చేయండి మరలా యోబు గ్రంథంలోనికి. యోబు గ్రంథము 29వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. come to Job 29 verse 5. సర్వశక్తుడు ఇంకను నాకు తోడయుండెను అంటున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దేవుడు నాకు ఇంకా తోడయున్నాడు అంటున్నాడు. He says my God is still with me. ఒకవైపు ఆయన కుమిలిపోతున్నప్పటికీ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు. While he is diminishing inside of him, that he says still that God is with me. ఒకవైపు భార్య చచ్చిపోరాదా అని వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆ మాటతో కూడా ఆయన పాపము చేయలేదు. Is not even he not even committing to sin, even though his wife is telling to die. నా ప్రియమైన సోదరి సోదరులారా, my dear brothers and sisters, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు. he says God is with me. ఆయన తోడుగా ఉన్నవారు వర్ధిల్లుతారు. People who have the presence of God with them, they will flourish. దేవుడు తోడుగా ఉన్నవారు వర్ధిల్లుతారు. God is with people who have the presence of God, they will be flourish. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు గనుక వర్ధిల్లాడు. Joseph flourished like Joseph flourished because God is with him. దావీదుకు తోడుగా ఉన్నాడు గనుక వర్ధిల్లాడు. David flourished because God is with him. అందుకనే యోబు అంటున్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గనుక నేను వర్ధిల్లుతాను. Therefore Job says that God is with me, therefore I will flourish. అంత మాత్రమే కాదు, not only that, లాస్ట్ నేను ముగిచ్చేస్తాను. last thing I'm going to complete. నా ప్రియమైన వాళ్ళారా, my dear brothers and sisters, ఆయన అంటున్నాడు, he says, నా దేవుని కోసం నేను అంతటా వెతికాను. I searched for my God. తూర్పు వెతికాను, I searched. అక్కడ లేడు. East, he's not there. పడమట వెతికాను, I searched him. West, అక్కడ లేడు. he's not there. ఉత్తరపు దిక్కున వెతికాను, I searched for him towards north. ఆయన అక్కడ ఉన్నప్పటికీ although he's there, ఆయన ముఖము దక్షిణ వైపు పెట్టుకొని ఉన్నాడు. he turned his face towards south. తూర్పు దిక్కున వెతికితే కనపడలేదు. when I searched him towards east, పరమట దిక్కున ఎదుగుతే కనపడలేదు. చదవండి ఒకసారి యోబు గ్రంథము 23వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. Job 20. నేను తూర్పు దిక్కునకు వెళ్ళినను ఆయన అచ్చట లేకుండెను, పడమటి దిక్కునకు వెళ్ళను ఆయన కనపడలేదు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిక్కుగా ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. Praise be to the name of the Lord. నా ప్రియమైన సోదరి సోదరులారా, my dear brothers and sisters, తూర్పు అనగా యెరూషలేము. East means Jerusalem. యెరూషలేములో ఆయన పుట్టిన స్థలము. Jerusalem is the place where Jesus ఆయన పుట్టిన స్థలములో ఆయన లేడిప్పుడు. He is not there in the place where he was born. ఆయన తిరిగి పరమట ఆయన ప్రాణం పెట్టిన దిక్కదే. And west is the place where he sacrificed his life. పరమట దిక్కు అనగా ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టిన దిక్కు. West means it is the place where he sacrificed by shedding his blood. అక్కడ చూస్తే ఆయన లేడు. He is not there when he searched there. ఆ తర్వాత ఉత్తర దిక్కునకు చూశాడంట యోబు. After that Job looked at it, searched it. ఉత్తర దిక్కు ఏదంటే దేవుని యొక్క ఆఫీస్ అయి ఉన్నది. North is the place where there is the office of God. అక్కడ నుండి ఆయన ఈ పనులు జరిగిస్తున్నాడు. That is where God is working all these works. కానీ ఆయన అక్కడ ఆయన ఉన్నప్పటికీ ఆయన ముఖము దక్షిణ వైపుకు తిప్పుకొని ఉన్నాడు. Although he is there, but he turned his face towards south.
నా ప్రియమైనటి వారలారా, My dear brothers and sisters, ఎందుకు దక్షిణ వైపు తిప్పుకొని you know ఉన్నాడు? why he turned his face towards 102వ కీర్తనలోకి వచ్చేద్దాం. 1 and 2, Psalms 1 and 2, 102వ కీర్తన Psalms 1 and 2, 20వ వచనం 21వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. verse 20 and 21 verses. Let us read. చెరలో ఉన్నవారి చెరలో ఉన్న వారిని మూలుగలు వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచెననియు ఆకాశము నుండి భూమిని దృష్టించెను అంటున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. Praise be to the name of the Lord. ఇక వివరించడానికి సమయం లేదు గనుక We have no time to interpret. నేను ముగిస్తా ఉన్నాను. I'm going to conclude. ఆయన తొంగి చూస్తున్నాడు. He is looking. ఆయన చూస్తున్నాడు. He is looking. దక్షిణ వైపు చూస్తున్నాడు. Towards south. ఆ దక్షిణ వైపు ఆయన పిల్లలు ఉన్నారు. Because the children of God there. ఆయన రక్తము ద్వారా కొన్నబడినటువంటి ఆయన పిల్లలు ఉన్నారు. The children who are cleansed by his blood, the children are there. Towards ఆయన south. రక్తము ద్వారా కొన్నబడినటువంటి సంఘం అక్కడ ఉంది. The church which is bought by the blood of him, the church is there towards ఆయన south. సంఘం వైపు చూస్తున్నాడు. Towards that south, the church is looking. ఇదిగో ఇప్పుడు ఈ సంఘం వైపు చూస్తున్నాడు. Here God is looking at this church. ఆ సంఘములో ఉన్న నిన్ను నన్ను చూస్తున్నాడు ఆయన. He is looking at you, one who is in this church. నా ప్రియమైనటి సోదరి My సోదరుడా, dear brothers and sisters, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. let us read Apostles, 20. Acts of Apostles 20 verse 28 28. 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మేము దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తును గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. Praise be to the name of the Lord. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం వైపు తొంగి చూస్తున్నాడు ఆయన. God is looking at the church which is bought by his own blood. నా ప్రియమైనటి వారలారా, My dear brothers and sisters, ఇప్పుడు మనల్ని ఆయన చూస్తున్నాడు. he is looking at us. ఆయన ఇప్పుడు మనల్ని చూస్తున్నాడు. He is looking at us right now. ఆయన దృష్టిలో నువ్వు ఉన్నావు. You are in the sight of him. అలాగనే యోబు అంటున్నాడు. That is how Job says. ఆ యోబును చూసిన దేవుడు, The God who saw Job, ఇప్పుడు నిన్ను చూస్తున్నాడు. and God is watching at you. ఇప్పుడు లేచి నిలబడు, దేవుని ఆరాధిద్దాం. Let's rise our feet. త్వరగా లేచి నిలబడండి ప్రతి Let's ఒక్కరు. rise. ప్రైజ్ ది లార్డ్.